గన్నవరం కొండపావులు అనుకున్నావా? నంద్యాల, తిరువెళ్ళ, రాజానగరం కుర్రాళ్ళు అసలు రౌడీలే. వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళాలి నువ్వు? ఏమిటమ్మా వీళ్ళు రౌడీలా? వీళ్ళు రౌడీలైతే నేను రౌడీలకు రౌడీనే. కనుక కోపం వచ్చిందంటే ఒక్కొక్కరిని తీసుకొని మంచం కొట్టి కట్టేనట్టి అన్ని బాగా నీ పట్టగిరి నా మాట నీకు నాటకున్నదేవి. ఏం మాటే? అది కాదమ్మా, అంత సుఖపెట్టిన వాణి ఇంతలోనే ఆవలన్నట్టు చూస్తున్నానమ్మా. నా పిచ్చి కూతురా, మన ఇంటికి వచ్చేవాడు మనకి పెడతాడు కానీ మనతో పెట్టి చూపెట్టే ఎప్పుడు చూసినా ఎప్పుడు పెట్టాడు ఎంత సొమ్ము పెట్టాడు ఒక్కసారి చెప్పమ్మా. తనకున్న సర్వస్వం మనకే దోచిపెట్టాడు. అయినా పెద్దతనం వచ్చింది, మర్చిపోయి ఉంటావులేవే. నేను చెబుతాను, సావధానంగా ఆలోచించవే అమ్మా. చెప్పమ్మా. వగలును వలపులు వచ్చి తొలినాడు, పగలును వలపులు వచ్చి తొలినాడు, తిరుగనిపించి నేను మంచి వయసులో ఉన్న రోజుల్లో ఈ రాజానగరం గ్రామం నుంచి వారానికి 10-15 మందిని వైజాగ్ పుస్తకానికి పంపించాను. అంటే అది కానీ ఇదేమి సరే ఇది వినమ్మా. వచ్చిన నెలలో అమ్మి వాడు మాన్యాలమ్మి ఏమైనా దేవస్థానాలు కట్టించాడా, పాఠశాలలు కట్టించాడా, అనాథులకు ఆశ్రమాలు కట్టించాడా? లేకపోతే ముండా కొడుకు ఈ మధ్య ఎలక్షన్ పోటీ చేశాడు. ఎందుకు కట్టాడమ్మా? అక్కడ అమ్మాడేమో ఇక్కడ కుడికాడు. ఇది వినమ్మా. పట్టు పుట్టములకై అలా ఉన్నారమ్మా. అమ్మి ఊరూరు తిరుగుతూ మేళలు చేస్తూ ఉంటాం కాబట్టి మనం ఎలా ఉండాలమ్మా? పలుపు 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 పలుపు. అంతేగాని వంటింట్లో కూర్చొని వంట చేసుకుని మీరు పిల్లలకి ఎందుకని అడుగున్నట్లు వాడు పిల్లం మెల్లు ఇంకా మంగళసూత్రాలు ఉన్నాయో ఇప్పుడు తీసుకొచ్చి చెప్పవేయాలి బాబాయ్. అన్ని బదులు చూపి